హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగా చదువుకుంటున్నారా? సో నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. ప్రీవియస్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. అలాగే మంచి మంచి వీడియోస్ తో మీ ముందుకు వస్తుంటాను. ఇలాగే ఎంకరేజ్ చేయండి, ఇలాగే బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇవాళ అయితే నేను నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను, సో వేరే పని మీద వేరే దగ్గరికి వెళ్లాల్సి వచ్చిందని. సో ఇప్పుడైతే అక్కడికి వచ్చాను, వచ్చిన పని కంప్లీట్ అయ్యింది. అప్పుడు ఎందుకు టైం వేస్ట్, ఎగ్జామ్ రాద్దాము అని అనుకున్నాను. మానసాకి కాల్ చేస్తే మానస ఇంకా ఎగ్జామ్ రాయలేదంట, సో ఆఫ్టర్నూన్ రాస్తానని చెప్పింది. సో మానస ఎగ్జామ్ రాసిన తర్వాత కాల్ చేసి చెప్తాను, అప్పుడు రాయమని చెప్పింది. అందుకని మానస ఫోన్ కోసం వెయిటింగ్. మానస ఎగ్జామ్ రాసేసిన తర్వాత నేను స్టార్ట్ చేస్తాను. సో ఇప్పుడైతే ఇంకా ఎగ్జామ్ అయితే కంప్లీట్ అవ్వలేదు. సో ఎగ్జామ్ రాసిన తర్వాత నాకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది అప్డేట్ చేస్తాను, మీతో షేర్ చేసుకుంటాను. అంతకన్నా ముందు నేను ఎక్కడికి వచ్చాను, ఏం చేశాను అనేది ఒక చిన్న వీడియో తీసాను, మీకు చూపిస్తాను. చూడండి, నచ్చితే చూడండి, నచ్చిన వాళ్ళు మీకు నచ్చుకుంటే స్కిప్ చేయండి. ఇప్పుడైతే ఆ వీడియో చూసేయండి. ఎగ్జామ్ రాసిన తర్వాత ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది తర్వాత నేను మీకు చూపిస్తాను. స్వాహ ఓం గం గణపతయే నమః. ఓం వక్రతుండాయ హుం శ్రీమహ గణాధిపతయే నమః. ఛాయామి అక్షతులు పటం మీద ఆవార్యామి ఆసనం చెప్పామి అక్షతులు పటం మీద. మీరు అందరూ ఒక దిక్కు తీసుకుని ఒక వేళ అయిపోతుంది. ఆరాధనాటం చెప్పామి చెప్పామి ఉదారిస్తున్నాం. ఓం భక్తం దేవార్థం శ్రీమాక్షపయిత్వా స్పష్టమాగం శస్త్రమిః రసమయంలాయుస్త్ర ఇంద్రావర్తి శ్వాస్త్ర పూషా విశ్వవేదాయుస్త్రస్తాగోష్ఠినేమి వస్త్రే పుష్పకత్వయాదో ఓం శాంతి శాంతి. ఓం లం నమస్తే గణపతే ఓం ప్రత్యక్షం దత్తమసి ఏకం కర్తాసి దత్తాసి హస్తాసి త్వమేవం సర్వం కౌతుకం బ్రహ్మాసి త్వం సాక్షాదాత్మాసి చుముదం లక్ష్మి పశ్చిమ లక్ష్మి ఆత్మామవతారాం అవభూతారాం అవదాదారాం అవధాతారాం. ఓం స్వామి స్వామి అయ్యప్పో స్వామి అయ్యప్ప శరణామప్ప స్వామి అయ్యప్పో స్వామి అయ్యప్పో స్వామి అయ్యప్ప శరణామప్ప స్వామి అయ్యప్పో స్వామి అయ్యప్పో స్వామి స్వామి అయ్యప్పో. చూసారు కదండి నేను ఎక్కడికి వెళ్ళాను అనేది చిన్న క్లిప్ యాడ్ చేశాను. సో ఇప్పుడైతే నిన్న ఎగ్జామ్ రాద్దాం అనుకున్నాను కదా, సో మానస కాల్ కోసం వెయిట్ చేస్తున్నాను అని చెప్పాను. కానీ మానస కాల్ చేసింది నైట్. కాల్ చేసినా కూడా నేను రిప్లై ఇచ్చే అంత పొజిషన్లో లేను, ఆ సిచ్యువేషన్లో లేను. ఎందుకంటే మా చిన్న బాబుకి అస్సలు హెల్త్ బాగాలేదనమాట. నేను అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత నుంచి ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు. సో నిన్న రోజంతా వాడితో సరిపోయింది. అంటే అస్సలు వీలు కాలేదనమాట, వాడికి హెల్త్ బాగాలేకపోవడం వల్ల, ఏడుస్తూ ఉండడం వల్ల. చెప్పాను కదా, ఫోన్ కూడా రెస్పాన్స్ ఇచ్చే సిచ్యువేషన్ లో లేను. అందుకని నేను ఎగ్జామ్ రాయలేకపోయాను. సో ఇది నెక్స్ట్ డే నేను మళ్ళీ రూమ్ కి వచ్చి అప్పుడు రాస్తున్నాను ఎగ్జామ్. సో ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్నాను, స్టార్ట్ చేస్తాను. సో ఎగ్జామ్ రాసిన తర్వాత నాకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. చూద్దాం. ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయ్యింది. అస్సలు బాగా రాయలేదు తెలుగు మెథడాలజీ. కనీసం పిఐఈలో కూడా నేను బాగా పెట్టలేకపోయినా. పిఐఈ చదివాను, మెథడాలజీ చదివాను. మెథడాలజీ పెట్టలేకపోయాను, పిఐఈ కూడా పెట్టలేకపోయినా. అది కాక ఒక్కసారి చదివాను, రివిజన్ చేయలేదు. ఫస్ట్ పాయింట్ రివిజన్ లేదు, ఒక్కసారి చదివాను, సరిగా పెట్టలేదు. ఏందో ఈ మార్క్స్, తిట్టవాకండి అన్న, తిట్టవాకండి. ఏంది ఈ మార్క్స్ ఏందని మాత్రం తిట్టవాకండి. కనిపిస్తున్నాయా? 27 మార్క్స్. తిట్టవాకండి, నాకే కదా, చదవకపోతే నేనే నష్టపోయేది. ఈరోజైతే మార్క్స్ ఎగ్జామ్ బాగా రాయలేదు, మార్క్స్ బాగా రాయలేదు, మార్క్స్ కూడా బాగా రాలేదు. ఇదేనండి ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.